హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వర్కల. ఐఎమ్ న్యూటాలజిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో మేము కామన్ గా పేషెంట్ అవుట్ పేషెంట్ లో కానీ ఇన్ పేషెంట్ లో కానీ ఎన్కౌంటర్ అయ్యే డిసీజ్ ఇస్ టైఫాయిడ్ జ్వరం. టైఫాయిడ్ జ్వరం అనేది ప్రమాదకరమ, ఎలా వస్తుంది, దాంతో ఎన్ని రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరము, వ్యాక్సిన్ ఉంటుందా లేదా, సో ఒక పిల్లాడికి వస్తే ఇంకో తన సిబ్లింగ్ కి వచ్చే అవకాశం ఉందా లేదా, ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా, సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా టైఫీ అనే బ్యాక్టీరియాతో కంటామినేట్ అయినప్పుడు ఫ్రూట్స్ కానీ ఫుడ్స్ కానీ రా అంటే ఉడకబెట్టకుండా క్లీన్ చేసుకోకుండా తింటే వచ్చే అవకాశం ఉంది. టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది మన ఇంటెస్టైన్, మన పేగులని, చిన్న పేగులని అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ ఎఫెక్ట్ అయ్యి మన బాడీ అంతా వైరస్ అనేది బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అయ్యి దాని సిమ్టమ్స్ వస్తుంటాయి. సిమ్టమ్స్ ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరం సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది. ఫీవర్ విల్ బి లైక్ స్టెప్ లాడర్ ప్యాటర్న్, అంటే స్లోగా ఫస్ట్ లో గ్రేడ్ ఫీవర్ తో స్టార్ట్ అయ్యి స్లోగా ఫీవర్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు గొంతు నొప్పి, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, నాలుక మీద పూత వస్తుంది కామన్ గా, ప్లస్ మోషన్ పోకపోవడము, హై గ్రేడ్ ఫీవర్ వచ్చి ఒక్కొక్కసారి షివరింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా ఐడెంటిఫై చేయాలి టైఫాయిడ్ జ్వరంని? ఎలా ఐడెంటిఫై చేయాలంటే ముఖ్యంగా కంటిన్యూస్ ఫీవర్ పెరుగుతూ ఉంది 5 రోజుల కన్నా ఎక్కువ అన్నప్పుడు జనరలీ టైఫాయిడ్ కోసము టైఫాయిడ్ వైడల్ టెస్ట్ అని టెస్ట్ చేస్తాము. అందులో సాల్మోనెల్లా టైఫీ టైటర్స్ చూస్తూ ఉంటాము. అందులో 1:160 ఆర్ 1:320 అలా సింగిల్ టైటర్ కన్నా ఒక 2 టైటర్స్ రైజింగ్ టైటర్స్ ఉంటే అది మోర్ కన్ఫర్మేటరీ. దాంతోపాటు బ్లడ్ కల్చర్ చేస్తాం, సాల్మోనెల్లా టైఫీ కల్చర్ చేస్తాం. ఒక్కోసారి యాంటీబాడీస్ IgM యాంటీబాడీస్ కూడా చూస్తూ ఉంటాం. సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫీవర్కి పారాసిటమాల్ వేసి వాటితో పాటు యాంటీబయాటిక్స్ ఉంటాయి. కొంచెం హైయర్ డోసు ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కానీ పిల్లలు తినకుండా డల్ అవుతున్నారు, అసలు చాలా వీక్ అవుతున్నారు అన్నప్పుడు మాత్రం IV ఇంజెక్షన్స్, IV యాంటీబయాటిక్స్, సెలైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో టైఫాయిడ్ ఏమైనా ప్రమాదకరమా అంటే సరిగ్గా ట్రీట్ చేయకపోతే అది మన పేగులలో పర్ఫరేషన్ అంటే రంధ్రం పడి పెరిటోనైటిస్ అంటే సివియర్ ఇన్ఫెక్షన్ దారి తీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ బ్లడ్లో మొత్తం స్ప్రెడ్ అయ్యి సివియర్ సెప్టిక్ షాక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి. సో ఇది సింపుల్, మనం చేతులు హ్యాండ్ వాష్ సరిగా చేసుకోవడం, పిల్లలు వాష్రూమ్ నుంచి వచ్చాక బయట నుంచి వచ్చాక అన్ని తినే ఫుడ్లన్నీ కంటామినేట్ లేకుండా క్లీన్ చేసుకొని వార్మ్ చేసి ఉడకబెట్టిన వేడి ఉన్న ఫ్రూట్స్ తినడమే. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైనేజ్ వాటర్ పొల్యూట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది.